బట్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈఏడి రూల్ ఏంటంటే 5 ఇయర్స్ నుంచి 18 months కి చేశారు. అది ఎవరికి అంటే ఈ రెఫ్యూజీస్ కి. ఇప్పుడు మొన్న జరిగింది కదా వైట్ హౌస్ దగ్గర జరిగిన నేషనల్ గార్డ్స్ షూట్ తర్వాత ఇమిగ్రేషన్ అంతా అతలాకుతలమైంది కదా. సో వాళ్ళందరికీ ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్న వీళ్ళందరికీ ఏంటంటే ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి వర్క్ చేసుకోవడానికి ఈఏడి అనేది ఇస్తారు. దాని మీద వాళ్ళు పని చేసుకుంటా అంటారు. ఈ లోపు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళది నడుస్తూ ఉంటది. ఓకే, సో అలాగే ఈ టెంపరరీ ప్రొటెక్షన్ టీపీఎస్ అంటారు కదా, వాళ్ళకి కానీ రెఫ్యూజీలు కానీ ఎస్ఐఎల్ఎం సీకర్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 5 years ఉండేది ఈఏడి వర్క్ పర్మిట్. అంటే 5 years వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఏం చేశారంటే 18 months కి కట్ చేశారు. ఇప్పుడు ఫ్రమ్ December 5th అనమాట. December 5th నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకుంటే వాళ్ళకి ఓన్లీ 18 months అసైలం బేసిస్ మీద అప్లై చేసుకునే వాళ్ళందరికీ 18 months అనమాట. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఎవరికి మన H4 ఈఏడీలకు కానీ లేకపోతే ఓపీటీ ఈఏడీలకు కానీ స్టెమ్ ఓపీటీ ఈఏడీలకు కానీ వాళ్ళు ఎటువంటి చేంజెస్ కూడా దాన్ని పెట్టలేదు. అయితే ఈ H4 ఈఏడీలకి వచ్చినటువంటి రూల్ ఏంటంటే రీసెంట్ గా మొన్న October 30th నుంచి వచ్చింది కదా. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ కి ఇంకా పాసిబిలిటీ లేదు. October 30th తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు లైన్ లో దర్శనానికి వెయిట్ చేయాల్సిందే తప్ప టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఇంతకు ముందు ఉండేది కదా, ఆ సిచ్యువేషన్ అయితే లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఈఏడి ఎక్స్టెన్షన్స్ అప్లై చేసుకునే వాళ్ళు 6 months ముందు ఇన్ టైంలో అప్లై చేసుకోండి.